చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి అని వైఎస్ జగన్కు సోమిశెట్టి హితవు పలికారు. అందరికీ నమస్కారం. 2 రోజుల నుంచి కృష్ణా జిల్లా విజయవాడ అంతా కూడా వరదలు ముంచెత్తుతూ వానలు ఎక్కువ పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా కొన్ని ప్రాంతాలు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాలు లోకట్టు ప్రాంతాలంతా కూడా వరద నీళ్ళు రావడం, అది కాకుండా పైనుంచి నీళ్ళు ఎక్కువ రావడము, కృష్ణా గేట్ ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ తెరచడము, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఏదైతే చెరువులతో అక్కడ ఉన్నటువంటి గండి పడడం, ఆ నీళ్లు కూడా విజయవాడ దగ్గర రావడము, ఇది చాలా అదృష్టకరం. 50 ఏళ్ల చరిత్రలో ఇటువంటి దుర్ఘటన జరగలేదు. చాలామంది బాధపడుతున్నారు. ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు క్యాన్సిల్ చేసుకొని, ఏ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసుకొని సొంతంగా అతనే స్వయంగా ఏదైతే వరద బాధితులు ఏదైతే వరదల నుంచి నీళ్ళు వచ్చి అక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారో స్వయంగా వాళ్ళని పలకరించి, నేనున్నాను, మిమ్మల్ని బాగా కాదుకుంటాను, మీ ఆకలి తీరుస్తాను, మీ బిడ్డగా నేను ఎటువంటి పని సేవ చేస్తాను సిద్ధంగా ఉన్నాను, మీరు ఎవరు భయపడొద్దండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి పొద్దువారి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు అక్కడే ఉండి వాళ్ళ వద్దనే ఉండి పూర్తి బాధ్యత తీసుకొని అక్కడ ప్రజలందరూ ఎవరైతే లోకట్టు ప్రాంతాల్లో నీళ్లలో దెబ్బతిని ఇరకపోయారో వాళ్ళందరినీ పలకరిస్తూ వాళ్లకు పునరావసరాలు కల్పించి ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా అన్నం పొట్టాలు ఇస్తూ, బట్టలు ఇస్తూ, బియ్యం ఇస్తూ ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళా 2వ రోజు కూడా ఈరోజు కూడా పర్యటిస్తున్నారు. అటువంటి నాయకుడి మీద ఇంత జరుగుతుంటే కూడా ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పటికీ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. సిగ్గులేనిలకు చేతగాని దద్దమన కొడకల్లారా మీరు అని అడుగుతున్నారు. మీ నాయకుడికి తెలివి లేదు, మీకు బుద్ధి లేదు. ఈ రోజు కూడా సిగ్గు లేకుండా నోరెత్తి మాట్లాడుతున్నారే. చంద్రబాబు నాయుడు అహర్నిశలు నిద్రపోకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే కాపాడనిక వాళ్ళకు ధైర్యం చెప్పేదానికి ముందుకు పోతుంటే దీనికి కూడా విమర్శించలేక సిగ్గులేదు మీకు. అసలు ఇంకా ఇప్పటికి బుద్ధి రాదు. మీ నాయకుడికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఒక్కసారి ప్రజల్లో పోయాడా? పైన హెలికాప్టర్ చక్కెర కొట్టడం తప్ప ఏమీ లేదు. మీ దుర్మార్గులు ఇప్పటికి కూడా ఇంకా మానలేదు. మీరు ఇంకా బుద్ధి లేదు మీకు. అసలు ఇప్పటికీ అవాకు చవాకు పేరుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రతిపక్ష వాళ్ళు ఇష్టం ఉంటే పని చేయండి, కానీ తప్పుడు ఆరోపణలు చేయొద్దండి. రౌడీ ముఖం మీరందరూ, మీరు రౌడీ, మీ నాయకుడే ఒక రౌడీ. ఈ రౌడీ ముఖానికి అందరినీ వార్నింగ్ ఇస్తున్నా, మీరు అతిగా బాగొద్దండి. మీరు ఏదైనా సరే ప్రజల వద్ద సాయం చేయాలంటే చెయ్యండి, కానీ మీ ఇష్టం వచ్చేట రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మీ మీద చర్యలు తప్పవని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి భువనేశ్వర్మ కానీ రామణమ్మ కానీ వీళ్ళందరూ ప్రజల వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎంత త్యాగం చేశారు, ఎంతమందిని ఆదుకున్నారు అదొక్కటి తెలుసుకో. సిగ్గు లేకుండా ఈ రోజు వరకు మీ చేతనైతే మీకు దమ్ముంటే దొంగ డబ్బు దండి ఉంది, నీ దగ్గర దోచుకున్న డబ్బు దండి ఉంది, ప్రజలకు దోచుకున్న డబ్బు అదంతా పంచు. ఇవన్నీ పంచకుండా అవాకు చవాక పేల్తావా, నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇంకా ఎవరు ఊరుకోరు. నువ్వు బజార్లో వస్తే ఇంకా రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ పని తెచ్చుకోవద్దు. సిగ్గు శర్మం లేదు నీకు. ఇప్పటికైనా ప్రజలు బాధపడుతున్నారు. ఎక్కడ ముప్పు బాధ్యతలు వాళ్ళు అందరూ ఆదుకోవాలా. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అధికారులు ఉన్నవారే సరే, ప్రతిపక్షంలో ఉన్నవారే సరే, ప్రతి ఒక్కరు ఆదుకుని వాళ్ళ సంసారాలు బాగు చేసి వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళ బాధ్యతది అది చెయ్యకుండా ఇటువంటి దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు కూడా అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్నాడు. తన సొంతంగా తన బిడ్డల వల్ల ఇవాళ అది చాలా మంది చిన్న పిల్లలు ఇలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదుకుని ధైర్యం చెప్పి వాళ్ళ సంసారాలకు ఇలా ఒక అంతో ఇంతో అన్నం పెట్టి కాపాడుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అటువంటి మహానుభావుడి పైన ఇది నిందలు కూడా మంచిది కాదు. ప్రజలను సహకరించాలి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరి వరద బాధితులు, సహాయ బాధితులు అందరూ కూడా మీ చేతనంతా సాయం చేసి బాధితులు ఆదుకొని తెలుగుదేశం పార్టీ మీ అమ్మడు ఉంది, చంద్రబాబు నాయుడు మీ అమ్మడు ఉన్నాడు, నారా లోకేష్ మీ అమ్మడు ఉన్నారు. ఎవరైనా సరే నారా లోకేష్ కానీ చంద్రబాబుని మిమ్మల్ని కాపాడుకునే అహర్నిశలు కష్టపడతారు, పనిచేస్తారు. మీకోసమే మేము ఉండేది. మీ కష్టాలు బాధ్యత తీర్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఇది తొందరలో ఈ రోజు రేపట్లో అక్కడ అన్ని సమస్య పోయే విధంగా మీకు అందరికీ న్యాయం జరుగుతుంది
చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు పూర్తి ధైర్యం ఇచ్చినందుకు అక్కడ ప్రజలందరూ సంతోషిస్తారు. దీన్ని ప్రతిపక్ష వాళ్ళు కూడా గమనించి చంద్రబాబు నాయుడు చేసే పనులకు చేతనైతే పని చేయండి, తోడుగా ఉండండి, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని చంపలేసుకొని నేను తప్పు చేసాం, మా చేత కావడం లేదు, మేము తిరగలేము, అక్కడ పోతే మేము మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి రోజు చంపలేసుకొని క్షమాపణ చెప్పి ప్రజలకు బుద్ధుండి ఇంట్లో ఉండడానికి కూడా తెలియజేస్తూ ఉన్నారు.